అంగారక గ్రహంపై 300 కోట్ల ఏళ్ల నాటి బీచ్ను శాస్త్రవేత్తలు గుర్తించారు. చైనాకు చెందిన జురాంగ్ రోవర్ అందించిన డేటా ఆధారంగా గతంలో అక్కడ ఒక బీచ్ ఉండేదని శాస్త్రవేత్తలు తేల్చారు. అయితే అరుణ గ్రహంపై ఒకప్పుడు నీరు ప్రవహించిందని 1970లలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన మైరనర్ 9 వ్యోమనౌక అందించిన చిత్రాల్లో వెల్లడైంది. దీంతో ఆ గ్రహంపై జలధారల జాడ ఉండేదని స్పష్టమైంది. నాటి నుంచి అరుణ గ్రహంపై నీటి ప్రవాహానికి సంబంధించి మరిన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ క్రమంలోనే చైనా అంతరిక్ష సంస్థ అంగారకుడిపైకి పంపిన జురాంగ్ రోవర్ అందించిన డేటా ఆధారంగా చైనా, అమెరికా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు. అక్కడ ఉతోపియా ప్లానిషియా అనే ప్రదేశంలో ఉపరితలం కిందున్న శిలలపై ఈ రోవర్ లోతైన పరిశోధన జరిపిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అక్కడ ఒకప్పుడు మహాసాగరం ఉండేదని, దాని కారణంగా ఏర్పడ్డ తీర ప్రాంత అవక్షేపాలను గుర్తించినట్లు తెలిపారు. దీని ఆధారంగా అక్కడ ఒక బీచ్ ఉండేదని గుర్తించినట్లు పేర్కొన్నారు.